బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్యం దృష్ట్యా చనిపోయారు. వాళ్ళ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చారు కేసీఆర్ గారు. ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారు, అటు దీపక్ రెడ్డి గారు బీజేపీ నుంచి. ఏ పార్టీ గెలవబోతుంది? జూబ్లీహిల్స్లో ఎలా ఉంది ప్రజల మద్దతు? గత 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కళ్ళబొల్లి కబుర్లు మాయమాట చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పనితీరు రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ ప్రజలంతా చూసారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ 3 సార్లు గెలిచిండ్రు, హ్యాట్రిక్గా గెలిచిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి సంక్షేమ పథకాలు అమలు తీసుకొచ్చి అనారోగ్య కారణాల వల్ల అకస్మాత్తు మరణించారు. మరణించిన కారణంగా ఆయన అభివృద్ధి కొనసాగాలి అంటే వాళ్ళ సతీమణికి ఇస్తేనే ఆయన ఆశయాలు కొనసాగుతాయి, ఆయన ఆశయాలు సిద్ధిస్తాయి. అందుగురించి సునీత గారికి టికెట్ ఇచ్చి బలోపేతం చేసి ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఇంతకుముందు అంటే 2023లో ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ అయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అంతకుముందు గోపీనాథ్ గారికి ఎంత మెజార్టీ వచ్చిందో అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇప్పుడు ఉప ఎన్నికలలో మెజార్టీ వస్తుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ చేయని పనులు, అంతకుముందు 10 సంవత్సరాల క్రితం తర్వాత చేయని పనులు తెలంగాణ పాలకవర్గంలో 10 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు చెప్పండి, మీరు ఇంటింట గడప గడప తిరుగుతున్నారు, ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది? ప్రజలు ఏమంటున్నారు అంటే మాకు కళ్ళబొల్లి కబుర్లు చెప్పి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చారు, మాకు ఎలాంటి సహకారాలు అందిస్తలేరు. మళ్ళీ ఏంటంటే అన్నీ తీసుకొస్తున్నారు, వచ్చినాయి అంటున్నారు, మళ్ళీ వెనక్కిపోతున్నాయి, పథకాలన్నీ వెనక్కిపోతున్నాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కూడా మాకు సరిగా అందడం లేదు. 2000 పెన్షన్ అన్నారు, కేసీఆర్ గారు విడుదల వారీగా 5000 వరకు వేస్తున్నారు. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఎప్పుడే 4000 ఇస్తామన్నారు. కేసీఆర్ గారు అట్లా చెప్పలేదు. ఒకసారి 3000, ఒకసారి 4000, ఒకసారి అట్లా విడుదల వారికి చెప్పుకుంటారు. ఈయన ఏంటంటే ఇవాళ 2000 తీసుకుంటారు, నెక్స్ట్ మంత్ 4000 తీసుకుంటారు. ఇట్లా కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసరికి ఎవరికైనా ఆశ ఉంటుంది. అంటే 2000 వచ్చిన కాడ 200 నుంచి 1000 రూపాయలు, 2000 రూపాయలు కేసీఆర్ గారు తీసుకొచ్చారు కదా, ఎంత సంతోషంలో. ఒకటేసారి 4000 ఇస్తున్నారు సరికి ఎవరికైనా ఆశ ఉంటుంది. ప్రతి జీవి ఆశాజీవి. అందుగురించనే అందరికీ ముడగట్టుకుని వేసారు. ఇప్పుడు ఆ 2000 కూడా చక్కగా వేయడం లేదు. అందుగురించి ప్రతి ఒక్కరు మహిళలకు, వృద్ధుల దగ్గరికి పోతే ప్రతి ఒక్కరు అదే అంటున్నారు. ఏం మాట్లాడుతున్నారో అందరూ టీవీలలో చూస్తున్నారు. అటువంటి సందర్భంలో గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ ఇప్పుడు వస్తుంది. ప్రతి ఒక్క ప్రజలకు తెలిసిపోయింది 2 సంవత్సరాల కాంగ్రెస్ వల్ల. అందుగురించి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. అది పక్కా రాసిపెట్టు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు 6 గ్యారెంటీ నుంచి మేము ప్రజల మధ్యలోకి వచ్చినాం, మాకు ప్రజలు మాకే మద్దతుగా ఉన్నారు, మేమే గెలవబోతున్నాం అని అంటున్నారు. దానికి 6 గ్యారంటీలలో 420 హామీలు, 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు ఒక్కొక్క గ్యారంటీలో 4 ఉన్నాయి. ఒక గ్యారంటీలో ఒకటే ఉచిత బస్సుకు పెట్టారు, కరెంటు బిల్ అని పెట్టారు. కరెంటు బిల్ అందరికీ వస్తలేదు. గ్యాస్ సిలిండర్ ఒకటే నిలబడ్డది 500, ఒకటే నెల ఇచ్చారు, మిగతా నెలలు అందరికీ పోయినాయి. ఒక్క ఉచిత బస్సు పథకం నడుస్తున్నది. ఈ ఉచిత బస్సు పథకం మంచిగా నడుస్తుంది అంటే ఎవరికి వచ్చి వాళ్ళే తిడుతున్నారు, మాకు ఎందుకు ఇది అంతా ఈ ఉచిత బస్సు పథకం పెట్టి మేము ఎక్కడికంటే అక్కడికి పోవడానికి మా సమయం వృధా చేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో బస్ ఛార్జీలు ఉంటుంటే ఇంట్లో వచ్చిన వాళ్ళం ఇప్పుడు ఫ్రీ అనేసరికి ఎవరో ఒకరు అనేది పోదాం కాబట్టి టైం పాస్ ఉన్న ఏం చేస్తున్నారంటే 12 రోజులు కూడా తీసుకుపోతున్నారు. అట్లా ఏమైందంటే మాకు ఇది అనవసరంగా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఈ ఉచిత పథకం కూడా మాకు వేస్ట్ అని చెప్తున్నారు. మాకు మద్దతు సునీత మేడం గారికే ఉంది. సింపతి మీద కానీ ఏదన్నా అభివృద్ధి కానీ సునీత మేడం గారికే ఉందని మేము అనుకుంటున్నాం. అందరు కూడా అదే ఉంది టాక్, పబ్లిక్ టాక్ అయితే అదే ఉంది. అంటే మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీహిల్స్కి ఏ విధంగా అంటే ఇక్కడ ఏ విధంగా అభివృద్ధి చేశాడని మీరు అనుకుంటున్నారు? మంచిగానే చేశారండి. రోడ్లు కానీ ఏదైనా కానీ అన్నీ మంచిగా చేశారు గోపీనాథ్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇచ్చి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చింది. అందులో మీకు ఏమేమి నెరవేర్చారు? అంటే మహిళలకి 2500 ఇస్తా అన్నారు, 2000 పింఛన్ నుంచి 4000 పింఛన్ చేస్తా అని చెప్పారు. ఒక్క బస్సు అయిందండి, గ్యాస్ డబ్బులు కూడా పడట్లా. అన్నారు కదా 500కే అని, అది కూడా రావట్లేదు. ఒక్క బస్సు ఒకటే నడుస్తుంది వాళ్ళకి. కాకపోతే 200 యూనిట్లు ఫ్రీ అదొకటి వస్తుంది. మిగతా ఏం పథకాలు వర్తించట్లేదు, వాళ్ళే రావట్లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం బతుకమ్మ చీరలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మీకు బతుకమ్మ చీరలు అందాయా? అందలేదండి, అసలు ఇవ్వను కూడా లేదు. పోయిన సంవత్సరం లేదు, ఈ సంవత్సరం కూడా లేదు. ఇస్తామని చెప్పారు కదా, పట్టు చీరలు చేస్తున్నాం మీకోసము, సిరిసిల్ల మొత్తము మొగ్గాల వాళ్ళకి అందరికీ ఇచ్చామని చెప్పారు. లేదండి, ఏం లేదు. డ్వాక్రా గ్రూప్ వాళ్ళకే ఇస్తామన్నారు, అది కూడా లేదు ఇంతవరకు. మహిళ వాళ్ళకి సబ్సిడీ ఇస్తామన్నారు, అది రావలేదు మాకు. మేము ఉన్నాం గ్రూప్లో కానీ మాకు ఇంతవరకు ఏం రాలేదు సబ్సిడీలు. చెప్పండి, మొత్తం చెప్పండి. అంటే జూబ్లీహిల్స్ ప్రజలకు ఏ విధంగా చెప్తారు మీరు? అంటే మాగంటి సునీత గారికి ఓటేయాలి. మాగంటి సునీత గారికే ఓటేయాలి, అదే మా కోరిక. ఆవిడ గెలవాలి. చూస్తారు కదన్నా, అశేష ప్రధానికం ఎలాంటి ఆడంబరాలకు కానీ ఎలాంటి వ్యామోకాలు కానీ రాకుండా ఇంతమంది ప్రజలు సొంతంగా కేటీఆర్ మీద నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం మీద అభిమానం కొద్ది ఇంతమంది వస్తున్నారు. ఇంతమంది వాళ్ళు చేసిన అభివృద్ధి పనులకే, వాళ్ళు చేసిన పథకాలకే అందరూ ఆకర్షితులై అందరు ప్రజలు సొంతంగా బయలుదేరిందన్న.
నవీన్ యాదవ్ అంటాడు అసత్య ప్రచారాలు నా పైన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఒక్కొక్కరి నుంచో ఒక్కొక్కరిని చంపేస్తామని ఇట్లా ఈ దుష్ప్రచారం మాట్లాడుతుంది దానిపైన మీ ఒపీనియన్ అన్న గుండాగిరితో దాదాగిరితో జరిగే పనులు ఏం లేవన్న అంతా సొంతంగా అసలు కేసీఆర్ గారు క్రమశిక్షణ మనిషి ఆయన మాకు నేర్పింది నీతి నిజాతి నేర్పిండి అన్న మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అన్న. అంటే తెలియదండి ఎవరు గెలుస్తారా అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మహిళలకి 2,500 ఇస్తా అని చెప్పారు తులం బంగారం ఇస్తా అని చెప్పారు మీకేమైనా వచ్చాయా లేదండి మాకేం రాలే ఇండ్లు కూడా ఇస్తా అన్నారు ఇల్లు కూడా ఇవ్వాలా ఏమీ రాలేదు 2 ఏళ్ళు అవుతుంది ఆ గ్యాస్ డబ్బులు పడితేనే అవి కూడా పడట్లా పొదుపుల ఏమీ ఇవ్వట్లేరు ఏమీ లేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం వచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మీకు ఇచ్చారా అండి ఇవ్వలేదండి ఇప్పటివరకు ఇంతవరకు? అస్సలు ఏమీ లేదు 2 ఏళ్ళ నుంచి. ఓకే ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎవరు గెలవబోతున్నారు అంటే ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు కేసీఆర్ వస్తారు అనుకుంటున్నారు. కేసీఆర్ వస్తారా? ప్రజల్లో మద్దతు ఎలా ఉంది ప్రజలందరూ ఏ విధంగా కేసీఆర్కే అంటున్నారు అందరు మళ్ళీ కారే వస్తారని చెప్తున్నారు కారే వస్తారు రావాలి కూడా.